గురుగారు, యోగ సాధన అంటే ఏమిటి? యోగా అంటే కేవలం శారీరక వ్యాయామం మాత్రమేనా? యోగ సాధన అంటే యోగము అంటే కలయిక అని అర్థం అమ్మ. ఎవరితో కలయిక అంటే భగవంతునితో కలయిక మాత్రమే యోగం. యౌగిక విధానం అంటారు దాన్ని. పతంజలి యోగ శాస్త్రం అని మనకు ఒక శాస్త్రం ఉంది, పతంజలి యోగ శాస్త్రం. అయితే ఈ యోగ శాస్త్రం కేవలం శారీరకమైన వ్యాయామం కాదు. యోగ సాధన వల్ల శారీరకమైన ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు, శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా మనం పొందవచ్చు. అంతేగాని కేవలం అది మాత్రమే ప్రయోజనం కాదు. ఈ యోగ సాధన చేసేటువంటి వారి ప్రత్యక్షమైనటువంటి ప్రక్రియ ఏమయ్యా అంటే ముందు కూర్చోవటం నేర్చుకోవాలి. యమ నియమ ఆసన నిధి ధ్యాస శౌచాధికములైన అష్టాంగ యోగములు అని చెప్పారు. దాంట్లో ముందు యమ నియమములు, నిన్ను నీవు నియంత్రించుకోవాలి. నీ నడవడికి ఓ నియమాన్ని పెట్టుకోవాలి. నీ మీద నీకు నియంత్రణ లేకుండా నువ్వు ఏ యోగ సాధన చేయలేవు. నువ్వు వ్యాయామం చేసినా మన మీద మనకు నియంత్రణ ఉండాలి. ఇదిగో ఈ పని ఇప్పుడు నేను చేయాలి, ఈ సమయంలో చేయాలి, ఆ సమయంలో ఖచ్చితంగా ఆ పని చేసి తీరాలి. దాన్ని నియమం అంటాం, ఒక వ్రతం అని అంటాం. దాన్ని అనుసరించి చేస్తేనే అది యోగం. మనకు తీరుబాటు ఉన్నప్పుడు చేస్తే అది యోగం కాదు, భోగం అవుతుంది. కనుక యోగ సాధన అనబడేది కేవలం వ్యాయామం కాదు, భగవంతుని చేరుకోవడానికి అదొక మార్గం. కుండలిని అనబడేటువంటి శక్తి ఈ శరీరంలోనే ఉంటుంది అని వేదం చెబుతున్నది. ఆ కుండలిని శక్తి ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటుంది. యోగ సాధకుడైనటువంటి వాడు ఆ కుండలిని శక్తిని నిదుర లేపితే ఆధార చక్రం దగ్గర నుంచి అతడు 6 చక్రాలను దాటి సహస్రారము అని ఈ శిరస్సు పై భాగాన ఉంటుంది. ఆ సహస్రారానికి చేరుకోగలిగితే మోక్షాన్ని పొందుతాడు. ఆ ఆధార చక్రం దగ్గర నుంచి 7వ చక్రమైన సహస్రారము వద్దకు చేరుకోవటాన్నే యోగ సాధన అని అంటాం. దానివల్ల భగవంతుని దగ్గరికి చేరటమే కాకుండా ఇతరమైన ఏ విధమైన అనారోగ్యములు కలగకుండా శరీరాన్ని కాపాడుకునే ప్రయోజనం కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే అతడికి శరీరం పైన ధ్యాస ఉండదు. యోగ సాధకుడైనటువంటి వాడికి దేని మీద ఆలోచన ఉంటుంది అంటే మనస్సు మీద నియంత్రణ కలిగి ఆత్మ యందు దృష్టి ఉంటుంది. మనస్సు యందు నియంత్రణ ఎప్పుడైతే కలుగుతుందో మన బుద్ధి ఎటువైపుకి వస్తుంది అంటే ఆత్మ వైపుకి వస్తుంది. ఆత్మ వైపుకు ఎప్పుడైతే వచ్చిందో ఆత్మ దర్శనం అవుతుంది. తద్వారా కుండలిని శక్తి నిద్ర లేస్తుంది, లేచి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది. ఆ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి ఒక్కొక్క చక్రాన్ని ఛేదించుకుంటూ వెళుతుంది. అనాహతం అనే చక్రం దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత కిందికి దిగటం అనేది ఉండదు. అందుకనే దాన్ని అనాహతము అంటారు. ఇక క్రిందికి జారకుండా చూచేటువంటి చక్రం. అక్కడి నుంచి విశుద్ధి చక్రానికి వెడతాడు. ఆ విశుద్ధి చక్రం దగ్గర నుంచి ఆజ్ఞాచక్రం దగ్గరికి వెడతాడు. ఆజ్ఞాచక్రం దగ్గర సేవ చేసి, గురు సేవ చేసి అక్కడ నుండి సహస్రారానికి చేరుకుంటాడు. సహస్రారానికి చేరుకుంటే కలిగేటువంటిది పరమానందం, బ్రహ్మానందం అంటారు. ఆ ఆనందాన్ని పొందుతాడు ఏ జీవుడైనా, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనప్పటికీ కూడా. ఒక మనిషి మాత్రమే చేయగలిగినటువంటి సాధన, ఇతరమైన జీవరాశులు ఏవీ చెయ్యలేనటువంటిది ఈ సాధన. కనుక ఎవరితో కలయిక జరుగుతోంది ఇప్పుడు సహస్రారానికి చేరుకోవటం వల్ల? భగవంతునితో. ఆ కారణం చేత దాన్ని యోగ సాధన అన్నారు. ఎవరితో కలయిక అంటే భగవంతునితో కలయిక. కేవలం తలనొప్పి పోగొట్టుకోవటానికో, మోకాళ్ళ గుజ్జు పెరగటానికో, నడుము నొప్పులు తగ్గటానికో యోగం చేస్తే అది సాధన, యోగ సాధన కాదు, వ్యాయామం మాత్రమే అవుతుంది.